న్యూస్ పేపర్ మీడియా ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అన్ని చోట్ల అన్ని ఊర్లో రూరల్ ఏరియాలో అన్ని దగ్గర స్ప్రెడ్ అవ్వాలి. అదే మన సదిచ్ఛ. అండ్ మీ అందరికీ విషింగ్ యూ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్. అండ్ ఇప్పుడు నరసింహ గారు గురించి నేను కొద్దిగా చెప్తా, దెన్ యూ కెన్ ఆస్క్ హీ విల్ టెల్. నరసింహ గారు మన ఇక్కడ జడ్చర్లలో ఉన్నారు. నా క్లోజ్ రిలేటివ్ ఇక్కడ సీతారాం గారు వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారు. హీ మేనేజెస్ థియేటర్స్ మల్టీప్లెక్స్ అక్కడ, ఇంకా బిజినెస్ ఉన్నాయి. సో వాళ్ళకి ఒక 1 year బ్యాక్ 1 year ముందు జూలైలో ఇది మింగడానికి ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. అంటే మళ్ళీ ఇక్కడ ఎండోస్కోపీ చేస్తే ఈసోఫేగస్ స్టమక్ లో ఒక గడ్డ స్టార్ట్ అయింది, మింగడానికి ప్రాబ్లం అయింది, వెయిట్ లాస్ అయింది, తర్వాత హీ వాజ్ బ్లీడింగ్. సో దాంట్లో ఎండోస్కోపీ చేస్తే క్యాన్సర్ బయటపడింది. ఇట్ వాస్ 3rd stage క్యాన్సర్. ఆల్మోస్ట్ 3rd stage లో ఇట్ వాజ్ జస్ట్ గోయింగ్ ఇన్ టు ద 4th stage, సెకండ్ లాస్ట్ స్టేజ్. సో ఆ టైంలో మన దగ్గర వచ్చాడు. మనం ఫస్ట్ ఈ 3rd stage క్యాన్సర్ కి కీమోథెరపీ ద్వారా, టార్గెటెడ్ థెరపీ ద్వారా 3rd నుంచి 1st కి తీసుకుని వచ్చాను. ఇనిషియల్ 4 ఇంజెక్షన్ ఇచ్చేసి తర్వాత ఒక మేజర్ సర్జరీ చేశాను. దాంట్లో మొత్తం ఈసోఫేగస్ స్టమక్ అన్ని తీసేసి చిన్న పేగ్ ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ చేశాను. పైకి వరకు వచ్చేసి దానికి జాయిన్ చేశాను. ఇట్ వాజ్ 8 hours సర్జరీ. తర్వాత చాలా మంచిగా రికవర్ అయిన మన నరసింహ గారు. అండ్ హీఈస్ లివింగ్ హెల్దీ లైఫ్, నార్మల్ లైఫ్, ఏ ప్రాబ్లం లేదు. సో మీరు కూడా సార్ దాని గురించి మీరు మన మీడియాకి చెప్తే వాళ్ళకి కూడా మోటివేషన్, ఇన్స్పిరేషన్. అందరికీ నమస్కారం సార్. నమస్కారం. నేను డాక్టర్ సచిన్ మర్దా, క్లినికల్ ఆంకాలజిస్ట్, రోబోటిక్ సర్జన్, యశోద హాస్పిటల్ సోమాజిగూడ నుంచి ఉన్నాను. మనతో పాటు మన సీనియర్ మేనేజర్ రాజ్ కుమార్ మిశ్రా గారు. అండ్ మన ఒక పేషెంట్, నాట్ పేషెంట్, ముందు పేషెంటే ఇప్పుడు నార్మల్ వ్యక్తి నరసింహులు గారు. ఈజ్ జడ్చర్ల నివాసి. సో ఈరోజు మనం ఇక్కడ ఒక చిన్న ప్రెస్ మీట్ అరేంజ్ చేశాము. ఎందుకంటే నేను క్యాన్సర్ స్పెషలిస్ట్. ఫస్ట్ మీరు అందరూ వచ్చారు, మీ బిజీ షెడ్యూల్లో హరీష్ రావు గారు మీటింగ్ అన్నీ చేసి ఇక్కడ వచ్చారు, దానికి ధన్యవాదాలు అందరికీ. సో క్యాన్సర్ జబ్బు ఇప్పుడు పెరుగుతుంది, మీ అందరికీ తెలుసు. అండ్ ఇట్ ఈస్ నాట్ పర్సనల్ ప్రాబ్లం. క్యాన్సర్ అంటే ఒక వ్యాధి, ఫ్యామిలీ ఇష్యూ అయిపోతుంది. దాంట్లో ఇంట్లో స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, మళ్ళీ యంగ్ ఏజ్కి చాలా చిన్నప్పటికి కూడా క్యాన్సర్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ లేడీ, జెంట్స్, చిన్నపిల్లలు, ఓల్డ్ ఏజ్ అందరికి ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. బట్ ఈ ప్రెస్ మీట్ ఎందుకు అరేంజ్ చేస్తారంటే 3 things. 1, ఇంపార్టెంట్, హౌ టు ప్రివెంట్ ద క్యాన్సర్. దానికోసం దాని గురించి ఏమేమి చేయాలి అది ఒకటి. సెకండ్, క్యాన్సర్ ఉంటే కూడా భయం లేదు, ఇప్పుడు ట్రీట్మెంట్ ఆప్షన్ బాగానే ఉన్నాయి, అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది మన దగ్గర. అండ్ థర్డ్, మన నర్సింహులు గారు లాగా లవ్ ఎగ్జాంపుల్ మన ముందు ఉంది. సో వాళ్ళకు కూడా ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్, పర్సనల్ జర్నీ ఎట్లా ఉంది అది కూడా మనం చూద్దాం. అండ్ ఫోర్త్, ఒక నేను బుక్ రాశాను, ఐఎమ్ అన్స్టాపబుల్ బుక్, దాని గురించి కూడా మాట్లాడతాను. సో నేను 16 years నుంచి యశోద హాస్పిటల్లో ఉన్నాను. ముందు నేను ముంబైలో టాటా మెమోరియల్ హాస్పిటల్లో పనిచేశాను. సో ఈ ఇయర్ బై ఇయర్ చాలా క్యాన్సర్ కేసెస్ పెరుగుతుంది. దాంట్లో మన ఇండియాలో, ఎస్పెషల్లీ ఆంధ్ర, తెలంగాణలో, మన దేశాలు ఓరల్ క్యాన్సర్, తర్వాత స్టమక్ క్యాన్సర్, అండ్ లేడీస్ కి బ్రెస్ట్ క్యాన్సర్, ఈ చాలా కామన్ క్యాన్సర్స్ మన దగ్గర. 70% క్యాన్సర్ దే ఆర్ కాజ్ బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్. అంటే మన లివింగ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్, తర్వాత ఎక్కువ నాన్నే వ్యాధి కూడా తగ్గిపోతుంది. సెకండ్, ఇప్పుడు క్యాన్సర్లో నేను ఉన్న 20 years బిఫోర్ నేను ఎట్లా సర్జరీ చేస్తా, ఇప్పుడు సో మెనీ అడ్వాన్సెస్ ఆర్ దేర్. ఇప్పుడు నేను రోబోటిక్ సర్జరీ చేస్తా. అంటే ఇక్కడ ఫుడ్ చార్జ్, పేషెంట్ 3rd day డిశ్చార్జ్ వెళ్ళొచ్చు, 5th day జాబ్ కూడా వెళ్ళొచ్చు. అట్లా అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. దాని తర్వాత కీమోథెరపీ అంటే క్యాన్సర్ ఇంజెక్షన్స్, కీమోథెరపీ టెక్నాలజీ. రేడియేషన్ లో కూడా నార్మల్ రేడియేషన్, కోబాల్ట్ మెషిన్ ద్వారా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. పక్కన ఆర్గన్స్ కి ఆర్గన్ డ్యామేజ్ అయిపోతుంది. బట్ ఇప్పుడు మన దగ్గర ఐఎంఆర్టీ, ఐజీఆర్టీ, ఎంఆర్ లినాక్ థెరపీ ఆయన చెప్పడం వల్ల మనం సచిన్ సార్ చెప్పడం జరిగింది. సార్ ఏమనంటే ఫస్ట్ మీరు భయపడదని చెప్పింది. నాకు ఫస్ట్ నువ్వు భయపడకుండా నీవు ట్రీట్మెంట్ తీసుకో, ఏం కాదు నీకు అని చెప్పింది. అయితే ఆ తర్వాత పెట్టి స్కాన్ తీసిన తర్వాత మేము అన్ని తీసుకొని వచ్చిన తర్వాత ఫస్ట్ కీమోథెరపీ చేసింది సార్. కీమోథెరపీ అది అంటే కూడా
తర్వాత నేను యోగా ప్రాణాయామం చేసుకున్నాను సర్జరీ తర్వాత. సార్ అడిగిన, సార్ నేను కపాలపతి ఎక్కువ చేయొచ్చాలేదంటే సార్ ఏమన్నాడు, మీకు ఇప్పుడు సర్జరీ అయితే ఎక్కువ కపాలపతి చేసి ముందు ప్రాణాయామం కొద్దిగా పర్సనాలిటీ వీక్ అయింది అంతే తప్ప ఇంకా అన్ని రకాలు కూడా బాగున్నా సరిపోయేది. ఇంకా ఒక 3 months కూడా నేను చాలా కొంచెం వీక్ ఉంటే 3 months తర్వాత ఇప్పుడు చాలా అదేంది సార్ రికవర్ అయింది, చాలా రికవర్ అయింది. నేను ఇటుపరంగా ఒక హిమ్మత్ కూడా నాకు అదే అయింది. నాకు ఇక్కడ నాకు ఎదురు చెప్పాలని తెలియదు కానీ మొదటి అయితే మాత్రం నేను క్యాన్సర్ భయపడలేదు సార్. సార్ ఒకటి నువ్వు భయపడకుంటేనే బతుకుతావు అని చెప్పినారు. ఇంకా దానికోసమని నేను భయపడలేదు. ఇక అయ్యేది ఉంటే అయితే వెళ్ళాలని చెప్పే ఉద్దేశం ఏం లేదు. ఫస్ట్ ఎన్నికలు పోయినాయి, కొద్దిగా కళ్ళు కూడా డ్యూటీ ఉండేది. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చేసినాయి. ఇంకా నాకు ఎఫెక్ట్స్ కూడా కొద్దిగా ఏం లేవు, అనిపోయింది అంటే సార్ నాకు ఒకటి ఇప్పుడు నేను భయపడద్దని చెప్పి ఎవరేం చెప్పినా మీరు భయపడద్దు, ఏం కాదు అంటే నేను ఆ పక్కన చెప్పిండ్రు కణాలు ఎక్కడ బాడీలో మిగిలిపోతుంది అట్లా ఉంటే కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ యాజ్ అడ్జువెంట్ థెరపీ అంటే ఫ్యూచర్కి మళ్ళీ రాకుండా ఉండడానికి అది సార్. బాడీ నర్సులో బాడీ ఎందుకు తక్కువ ఉందంటే ఎనర్జీ లెవెల్ చాలా హై ఉన్నాయి, బట్ వాళ్ళకి స్టమక్ లేదు. సో ఐ హావ్ రిమూవ్ ద హోల్ స్టమక్. సో మన ఇది బిరియాటిక్ సర్జరీ చేస్తారు చూడండి, వాళ్ళకి స్టమక్ కట్ చేసి చిన్నగా చేస్తారు కదా. సో అట్లానే సేమ్ సర్జరీ నర్సు స్టమక్ లేదు, ఆర్టిఫిషియల్ చిన్న పేరుకి మనం బ్యాగ్ స్టమక్ క్రియేట్ చేసి పెట్టాను. సో ఒక 3 hours 4 hours కొద్దిగా తినాలి, అదర్వైజ్ హీస్ వెరీ యాక్టివ్. మరి ఇప్పుడు ఈయనకు ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఏ రకమైన రేడియేషన్ ఇచ్చినారు? బ్రెయిన్ ట్యూమర్, ప్రోస్టేట్ క్యాన్సర్, లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత ఇంకా ఇక్కడ మార్జిన్స్ కోసం ఈ అట్లా కేసెస్కి రేడియేషన్ నడుస్తుంది. రేడియేషన్ ఈజ్ లోకల్ ట్రీట్మెంట్ అంటే ఆ ఏరియా వరకు ఉంటుంది. కీమోథెరపీ అంటే బ్లడ్ ఇంజెక్షన్, సో అది మొత్తం బాడీకి పోతుంది. సో మనం డిసీజ్ ఎక్కడ ఉంది దాన్ని బట్టి ఒక పెట్ స్కాన్ ఉంటుంది ఇన్వెస్టిగేషన్. ఆ పెట్ స్కాన్ మనకి అంటే ఒక 1 centimeter ట్యూమర్ కూడా ఎక్కువ రోజు వచ్చేసి ఎండోస్కోపీ కానీ బ్లడ్ టెస్ట్ కానీ పెట్ స్కాన్ కానీ ఇప్పుడు లాస్ట్ మంత్ కూడా చెప్పి రావాలి 2 years వరకు కొద్దిగా ఫాలో అప్ ఉండాలి, టెస్ట్ చేసి